నాతో నేను మాత్రమే ఉంటాను అని ఏ మనిషి అనుకోగలుగుతాడో వాడు ఆత్మజ్ఞానం పొందుతాడు, వాడు ప్రశాంతంగా ఉంటాడు. నాతో నేను మాత్రమే ఉంటాను, ఇంకెవరూ ఉండరు. ఇళ్లల్లోనైనా మనం ఇంతే. అందుకే ఇప్పటి నుంచే ఏకాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇంట్లో అందరూ ఏదైనా పేరెంట్ అనకో పెళ్ళికో వెళ్ళి నువ్వు ఒక్కడివి ఉండి ఇక్కడ కాపలా కాసుకుంటాడు, ఇంతకంటే అదృష్టం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పాలి. వెళ్ళగానే తలుపేసేయాలి. నన్ను తీసుకెళ్ళట్లేదు నన్ను ఎవరో పట్టించుకోవడం. యమధర్మరాజు పట్టించుకుంటాడు త్వరలో, కంగారు పడక. ఏడు పట్టించుకునేది? మన ఎవడు పట్టించుకోకపోతే మనం కూడా వాళ్ళని పట్టించుకోకలేదు కదా. పట్టించుకుంటే ఆవుదాం, మనం పట్టించుకోవాలి, వాడికి పట్టించాలి. ఎందుకు వచ్చిన కూడా ఇది వదిలేయి. ఇంట్లో ఏకాంతం దొరికితే అంతకంటే అదృష్టం ఉందండి. హైగా కూర్చో, జపం చేసుకో, మంచి పుస్తకం చదువుకో. ఎందుకు వచ్చిన గోల ఇది? మనం దాన్ని అంగీకరించలేం. మనం దాన్ని అంగీకరించినంత వరకు దుఃఖాలు పోవండి, అనుమానమేం లేదు. ఏకాంతంగా ఉండాలి, జపం చేయాలి. నాతో నేనే ఉంటాను, ఇంకెవరు ఉండరనే సత్యం గ్రహిస్తే ఎక్కడైనా సుఖంగానే ఉంటాం. స్వర్గలోకంలో కూడా సుఖంగానే ఉంటాం. వీరుండాలి వారు ఉండాలి అనుకోబట్టే బంధాలు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కడ నాతో నేను